కాన్సెప్ట్ ఈస్ ట్రావర్సింగ్ ఏ స్ట్రింగ్. సో ట్రావర్సింగ్ ఏ స్ట్రింగ్ అంటే ఏంటంటే స్ట్రింగ్ లో ఉన్న ప్రతి క్యారెక్టర్ ని ఇండివిజువల్ గా యాక్సెస్ చేసుకోవడం. సో ఫస్ట్ క్యారెక్టర్ టు లాస్ట్ క్యారెక్టర్ ప్రతి క్యారెక్టర్ ని ఇండివిజువల్ గా యాక్సెస్ చేసుకోవడాన్ని ట్రావర్సింగ్ ఏ స్ట్రింగ్ అంటాం. సో సేమ్ కాన్సెప్ట్ మనం ఏ సీక్వెన్స్ కైనా యూజ్ చేసుకోవచ్చు. అది లిస్ట్ అయినా అవ్వచ్చు, టపుల్ అయినా అవ్వచ్చు, ఏదైనా సరే సేమ్ కాన్సెప్ట్ యూజ్ చేసుకుని ట్రావర్స్ చేయొచ్చు. ఓకే, సో మనం ట్రావర్సింగ్ ఏ స్ట్రింగ్ దీనికోసం మనం కంపల్సరీగా ఫర్ లూప్ అయినా వైల్ లూప్ అయినా యూజ్ చేయాలి. నేను ఫర్ లూప్ యూజ్ చేసి చెప్తాను. ఇక్కడ ఫర్ లూప్ యూజ్ చేసి డైరెక్ట్ గా స్ట్రింగ్ లో ఉన్న క్యారెక్టర్స్ ని యాక్సెస్ చేసుకోవచ్చు, లేదా స్ట్రింగ్ లో ఉన్న క్యారెక్టర్స్ ని వాటిని ఇండెక్స్ యూజ్ చేసుకుని యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ రెండు మెథడ్స్ ద్వారా మనం స్ట్రింగ్ లో ఉన్న క్యారెక్టర్స్ ని ఇండివిజువల్ గా యాక్సెస్ చేసుకోవచ్చు, ప్రతి క్యారెక్టర్ ని కూడా. సో ఫస్ట్ అసలు ఫర్ లూప్ సింటాక్స్ ఏంటో చూద్దాం. చూడండి, ఫర్ లూప్ సింటాక్స్ ఫర్ అనే కీవర్డ్ వాడాలి. ఫర్ కీవర్డ్ తర్వాత స్పేస్ ఇచ్చి వేరియబుల్ స్పెసిఫై చేయాలి. వేరియబుల్ తర్వాత స్పేస్ ఇచ్చి ఇన్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. ఇన్ అనే కీవర్డ్ తర్వాత స్పేస్ ఇచ్చి ఏదైనా ఎటరబుల్ ఆబ్జెక్ట్ మనం మెన్షన్ చేయొచ్చు. సో ఎటరబుల్ ఆబ్జెక్ట్ అంటే లిస్ట్ కానీ, స్ట్రింగ్ కానీ, టపుల్ కానీ, డిక్షనరీ ఐటమ్స్ కానీ. సో డిక్షనరీ ఐటమ్స్ అంటే డిక్షనరీ కీస్ కానీ, డిక్షనరీ వాల్యూస్ కానీ, లేదా రేంజ్ ఆబ్జెక్ట్ కానీ, ఏదైనా సరే ఏ ఎటరబుల్ ఆబ్జెక్ట్ అయినా మనం మెన్షన్ చేయొచ్చు. ఆ తర్వాత కాలన్ యూజ్ చేయాలి. సో కాలన్ యూజ్ చేసిన తర్వాత స్టేట్మెంట్స్ రాయాలి. ఇక్కడ ఇండెంటేషన్ యూజ్ చేయాలి, ఎందుకంటే ఒక బ్లాక్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను, న్యూ బ్లాక్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను కాబట్టి ఈ న్యూ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్నిటికీ కూడా సేమ్ లెవెల్ ఆఫ్ ఇండెంటేషన్ ఉండాలి. చూడండి, స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 అండ్ సో ఆన్, స్టేట్మెంట్ n. సో ఇది ఫర్ లూప్ సింటాక్స్. ఫర్ వేరియబుల్ ఇన్ ఎటరబుల్ ఆబ్జెక్ట్ కాలన్, సో తర్వాత ఇండెంటేషన్ యూజ్ చేసి స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 అండ్ సో ఆన్, స్టేట్మెంట్ n. సో ఈ ఫర్ లూప్ యూజ్ చేసుకుని స్ట్రింగ్ ని ఎలా యాక్సెస్ చేయొచ్చో చూద్దాం. చూడండి, నేను ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నాను. నేమ్ ఈజ్ ఈక్వల్ టు, సో నేను స్ట్రింగ్ స్వర్ణాంధ్ర అని తీసుకుంటున్నాను. ఓకే, సో నేమ్ ఈజ్ ఈక్వల్ టు స్వర్ణాంధ్ర అని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాను. ఫర్ లూప్ ఎలా యూజ్ చేయొచ్చో చూడండి. ఫర్ నేను ఇక్కడ వేరియబుల్ కింద సిహెచ్ యూజ్ చేశాను. సిహెచ్ అనే వేరియబుల్ యూజ్ చేశాను. ఫర్ సిహెచ్ ఇన్, ఇక్కడ ఎటరబుల్ ఆబ్జెక్ట్ ఏమవుతుందండి, నేమ్ అవుతుంది. నేమ్ కాలన్, సో ఇక్కడ ఇండెంటేషన్ లెవెల్, నెక్స్ట్ ఇండెంటేషన్ లెవెల్ యూజ్ చేసి ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాస్తున్నాను. ప్రింట్ సిహెచ్. సో ఈ ప్రోగ్రామ్ రన్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఈ ఫర్ లూప్ ఫస్ట్ ఇటరేషన్ లో సిహెచ్ అనే వేరియబుల్లోకి ఎస్ ని తీసుకుంటుంది. ఫస్ట్ క్యారెక్టర్ ఎస్ కదా, ఎస్ ని తీసుకుంటుంది. సో ఎస్ ని డిస్ప్లే చేస్తుంది. సో సెకండ్ ఇటరేషన్ లో సిహెచ్ వేరియబుల్లోకి ఏమొస్తుంది, సెకండ్ క్యారెక్టర్ వస్తుంది. సో సెకండ్ క్యారెక్టర్ నెక్స్ట్ లైన్ లో డిస్ప్లే అవుతుంది. సో థర్డ్ ఇటరేషన్ లో ఏమవుతుంది, సిహెచ్ అనే వేరియబుల్లోకి ఏ వస్తుంది. సో థర్డ్ లైన్ లో ఏ అని డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా నేమ్ లో ఉన్న అన్ని క్యారెక్టర్స్ కూడా సెపరేట్ లైన్స్ లో డిస్ప్లే అవుతాయి. చూడండి, ఇప్పుడు ప్రాక్టికల్ గా చూద్దాం. నేమ్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్ ఏం తీసుకుంటున్నాను, స్వర్ణాంధ్ర. సో ఫర్ లూప్ రన్ చేస్తున్నాను. ఫర్ ఇక్కడ వేరియబుల్ కింద సిహెచ్ అని తీసుకున్నాను. అండ్ దెన్ కీవర్డ్ ఇన్ యూజ్ చేయాలి. సో ఇక్కడ ఎటరబుల్ ఏంటండి, నేమ్ కాలన్, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇండెంటేషన్ వచ్చింది. సో ఈ ఫర్ లూప్ బాడీలో ఓన్లీ వన్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నాను, అది ప్రింట్ స్టేట్మెంట్. సిహెచ్ లో ఉన్న కంటెంట్ ని డిస్ప్లే చేస్తున్నాను. ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ లైన్ లో ఎస్ అని డిస్ప్లే అయింది, ఎందుకంటే ఫస్ట్ ఇటరేషన్ లో సిహెచ్ లోకి ఎస్ వస్తుంది కాబట్టి ఆ ఎస్ డిస్ప్లే అయింది. సో సెకండ్ ఇటరేషన్ లో సిహెచ్ లోకి డబ్ల్యూ వస్తుంది కాబట్టి డబ్ల్యూ డిస్ప్లే అయింది. సో ఈ విధంగా ప్రతి క్యారెక్టర్ కూడా ఒక సెపరేట్ లైన్ లో డిస్ప్లే అయింది. సో అదే విధంగా రెండో మెథడ్ ఏంటంటే రేంజ్ ఆబ్జెక్ట్ ద్వారా ఇండిసెస్ ని యాక్సెస్ చేసుకుంటాం. చూడండి ఇక్కడ, సో నేను మళ్ళీ నేమ్ అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఎస్సిఈటి అని యూజ్ చేస్తున్నాను అందులో కంటెంట్. ఇప్పుడు ఫర్ లూప్ రన్ చేస్తున్నాను. చూడండి, ఫర్ నేమ్ సేక్
ఐ అనే వేరియబుల్ యూజ్ చేస్తున్నాను సమ్ రిజంబులెన్స్ కి. ఇక్కడ సిహెచ్ అన్న యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఐ అనే వేరియబుల్ యూజ్ చేస్తున్నాను. ఐ ఇన్, ఇక్కడ రేంజ్ ఫంక్షన్ వాడుతున్నాను చూడండి. రేంజ్ ఆఫ్, కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లెన్ ఆఫ్ నేమ్ అని ఇచ్చాను. సో నెక్స్ట్ లైన్ లో బాడీని ఇంప్లిమెంట్ చేస్తున్నాను, ఫర్ లూప్ బాడీని. సో ఒకే స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నాను. ఆ స్టేట్మెంట్ ఏంటో చూడండి. నేమ్ ఆఫ్ ఐ. సో ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే, ఇక్కడ రేంజ్ ఫంక్షన్ లో లెన్ ఆఫ్ నేమ్ అని ఇచ్చాను. ఇది ఏం చేస్తుంది ఇప్పుడు చూపిస్తాను మీకు, చూడండి. సో ఇక్కడ నేమ్ అనే వేరియబుల్ తీసుకున్నాను కదండి, నేమ్. సో అందులో ఏ స్ట్రింగ్ ఉంది, SCET అనే స్ట్రింగ్ ఉంది. ఓకే, సో ఇది ఎలా స్టోర్ అవుతుంది, 4 కంపార్ట్మెంట్స్ కావాలి, మీకు ఆల్రెడీ తెలుసు. ఫస్ట్ కంపార్ట్మెంట్ లో S ఉంటుంది, సెకండ్ కంపార్ట్మెంట్ లో CET. సో ఇండెక్స్, ఫస్ట్ కంపార్ట్మెంట్ ఇండెక్స్ వచ్చేసి 0, 1, 2, 3. ఇప్పుడు లెన్ ఆఫ్ నేమ్ ఎంత వస్తుందండి, దీని సైజ్ 4 కాబట్టి లెన్ ఆఫ్ నేమ్ అనేది 4 అవుతుంది. ఇప్పుడు ఫర్ లూప్ ఏమవుతుంది, అక్కడ మనం ఇందాక రన్ చేసిన ఫర్ లూప్, ఫర్ ఐ ఇన్ రేంజ్. సో లెన్ ఆఫ్ నేమ్ అని యూజ్ చేశాను. లెన్ ఆఫ్ నేమ్ అంటే ఇక్కడ 4 వస్తుంది. సో లెన్ ఆఫ్ నేమ్ అంటే ఇక్కడ 4 వస్తుంది. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన ఇంకో పాయింట్ ఉంది. ఈ లెన్ ఆఫ్ నేమ్ 4 వచ్చింది కాబట్టి రేంజ్ ఫంక్షన్ ఏమైంది, రేంజ్ ఆఫ్ 4 అయింది. సో ఈ రేంజ్ ఆఫ్ 4 అనేది ఏ సీక్వెన్స్ ఆఫ్ ఇంటిజర్ జనరేట్ చేస్తుంది, ఈ రేంజ్ ఆఫ్ 4 అనేది 0, 1, 2, 3, 0 నుంచి స్టార్ట్ అయ్యి 3 వరకు ఎండ్ అయ్యే సీక్వెన్స్ ని జనరేట్ చేస్తుంది ఈ రేంజ్ ఫంక్షన్ అనేది. సో కాబట్టి ఫస్ట్ ఇటరేషన్ లో ఐ అనేది ఏ వాల్యూ తీసుకుంటుంది, 0 తీసుకుంటుంది. సెకండ్ ఇటరేషన్ లో ఐ ఏం తీసుకుంటుంది, 1 తీసుకుంటుంది. థర్డ్ ఇటరేషన్ లో ఐ ఏం తీసుకుంటుంది, 2 తీసుకుంటుంది. ఫోర్త్ ఇటరేషన్ లో ఐ ఏం తీసుకుంటుంది, 3 తీసుకుంటుంది. సో నెక్స్ట్ స్టేట్మెంట్ నేను ఫర్ లూప్ లో ఏం యూజ్ చేశాను, ప్రింట్ నేమ్ ఆఫ్ ఐ అని యూజ్ చేశాను. సో ఫస్ట్ ఇటరేషన్ లో ఐ 0 తీసుకుంటుంది కాబట్టి నేమ్ ఆఫ్ 0, నేమ్ ఆఫ్ 0 అంటే ఏమొస్తుంది, ఎస్ వస్తుంది, ఎస్ డిస్ప్లే అవుతుంది. సో సెకండ్ ఇటరేషన్ లో ఐ ఏం తీసుకుంటుంది, 1 తీసుకుంటుంది కాబట్టి నేమ్ ఆఫ్ 1 సి వస్తుంది, సి డిస్ప్లే అవుతుంది. సో థర్డ్ ఇటరేషన్ లో ఐ ఏం తీసుకుంటుంది, 2 తీసుకుంటుంది. సో నేమ్ ఆఫ్ 2 ఈ డిస్ప్లే అవుతుంది. ఫోర్త్ ఇటరేషన్ లో ఐ ఏం తీసుకుంటుంది, 3 తీసుకుంటుంది. సో నేమ్ ఆఫ్ 3 టీ డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా కూడా మనం స్ట్రింగ్ లో ఉన్న క్యారెక్టర్స్ ని యాక్సెస్ చేసుకోవచ్చు రేంజ్ ఫంక్షన్ యూజ్ చేసి. ఇప్పుడు రన్ చేస్తాను చూడండి, SCET.